వీడియో ఏంటంటే మనకి నేను చేసిన వీడియోలకి కింద చాలామంది సీసీఎస్ వారు డౌట్స్ అనేది అడగడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి క్లారిటీ ఇస్తున్నాను. మనం కామెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ కామెంట్ చూపిస్తాం చూడండి. ఇది చూసుకున్నట్లయితే అప్రెంటిస్ సెన్సిటివిటీ సిబిటి ఎగ్జామ్ తీసేశారు. సిబిటి ఎగ్జామ్ రాసిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్రాక్టికల్ మార్క్స్తో ఇష్యూ చేసే సర్టిఫికేట్లో పర్సంటేజ్ 90% అబవ్ ఉంటుంది. 1/3 యాడింగ్లో ఎన్సీబీటీ సిబిటి రాసిన ఓల్డ్ స్టూడెంట్స్కి ఎడిషనల్ బెనిఫిట్ ఉంటుందా? అందరూ ఈక్వల్ అని అలాంటి ఇక్కడ ఏంటంటే మనకి అందరికీ ఈక్వల్ అనమాట. మీరు వెనక రాసారా ముందు రాసారా అది డిసైడ్ చేసింది మనకి ఏంటంటే ఎన్సీబీటీ బోర్డు. రైల్వేకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మనకి ఇది డీజీటీ మన మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్లో ఉంటుందన్నమాట. ఇదంతా ఆ మంత్రిత్వ శాఖలో ఇది పనిచేస్తుంది. డీజీటీ అలాగే ఎన్సీబీటీ ఇవన్నీ అవి డిసైడ్ ఇవి చేసాయి. సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేయాలనేది వాళ్ళ ఇష్టం అనమాట. వాటికి మన రైల్వే అనేది వేరే వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళ బోర్డులతో సంబంధం లేదు. ఎస్ఎస్సీ బోర్డు, ఎన్సీబీటీ బోర్డు అలాగే ఇంకెక్కడైనా ఇంకేమైనా బోర్డులు వాళ్ళ సర్టిఫికేట్ వారి ఆర్గనైజేషన్లో వారు ఎలాగైనా ఇస్తారు. వాటికి దీనికి ఎలాంటి సంబంధం లేదనమాట. అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. అది మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే పాస్ స్టూడెంట్ తెలిసిందే మనకి వాళ్ళకి 25% చాలామంది 20% అంటే 20% 20 మార్క్స్ 25 మార్క్స్ కలిసేటట్టు ఉంటాయి. ఎందుకంటే 75 లేకపోతే మనకి 60% ఈ విధంగా వచ్చి ఉంటాయి అన్నమాట. ఇవి రావడం వల్ల 20 మార్క్స్ లేదా 25 ఈ విధంగా వస్తాయి. వాటికి మనం ఏం చేయలేము అనమాట. అది మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎలాంటి మీకు బెనిఫిట్స్ అయితే ఉండవు. అలాగే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లు సీసీఏ వాళ్ళకి సిబిటీలో ఎంత స్కోరు చేయాలి బ్రో? సీసీఏ వాళ్ళకి సిబిటీలో ఎంత స్కోర్ చేయాలనేసి అంటే అది నాకు ఎలా తెలుస్తుంది అంటే మన కట్ ఆఫ్ వారికి పోస్టులన్నీ మనము ఏ జోన్ అప్లై చేసాము అవన్నీ బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత స్కోర్ చేయాలనేసి అంటే మనం ఎంత ఎస్టిమేట్ చేయలేము. ఎందుకంటే ఈసారి జరగబోయేది ఇప్పుడు వరకు జరిగింది ఒకటి ఇక్కడ నుండి ఇంకో విధంగా జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మామూలుగా ఉండదు ఈసారి. దానివల్ల ఏంటంటే మనం చెప్పలేము ఎంత స్కోర్ చేయాలని. మీరు ఏం లేదన్నా ఒక టార్గెట్ ఒక 50 వేసుకోండి. అన్నిటికన్నా మంచిది 50 వరకు వెళ్తే అంటే అందులో మీ దానికి ఏంటంటారు కేటగిరీ అంటే యూఆర్ ఓబీసీ ఎస్సీ ఉంది కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. మీరు ఓబీసీ అయితే ఒక 50 వరకు ఓబీసీ ఈ రేంజ్లో ఉంటే మీరు ఒక 55 వరకు తెచ్చుకోవడానికి మనకు చూడండి. అప్పుడు మనం సేఫ్ జోన్లో ఉంటాం అనమాట. లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఏంటంటే హాయ్ బ్రదర్, ప్రజెంట్ అప్రెంటిస్కి ఆన్లైన్ ఎగ్జామ్ లేదు కదా, మరి గ్రూప్ డీలో 1/3 మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు? మనకి దానికి అసలు సంబంధమే లేదు. మనకి ఎగ్జామ్ అది లేదని లేదు, ఎగ్జామ్ ఉంది. కాకపోతే మనకి ప్రాక్టికల్ బేస్లో మార్క్స్ అయినా ఒకప్పుడు ప్రాక్టికల్ సిబిటీ ఎగ్జామ్ రెండు కలిపి సర్టిఫికేట్లో వచ్చేవి. ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్గా అన్ని మార్కులు కలిపి ప్రాక్టికల్లోనే ఉంటాయి అనమాట. మనకి చూసుకున్నట్లయితే ఏం లేదన్నా 400 మార్క్స్ అనేది జరుగుతుంది ఎగ్జామ్. అంటే ప్రాక్టికల్ అని వాళ్ళు ఎంత ఇస్తే అన్ని మార్కులు అనేవి మనకు రావడం జరుగుతుంది అనమాట. చాలా ఎక్కువ మార్క్స్ వాళ్ళు మనకి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వేసేస్తున్నారు. మనకి దానికి సంబంధించి అది మనకు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. ప్రజెంట్ ఇది అయిపోయింది అనమాట. ప్రజెంట్ అప్రెంటిస్ క్యాండిడేట్స్కి న్యాయం జరగాలంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎన్ని టెక్నికల్ పోస్టులు ఐటీ ప్లస్ సీసీఏ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తే బాగున్నాం. నెక్స్ట్ అన్నీ అలాగే ఉంటాయి మనకి. అంటే మనకు ఓన్లీ గ్రూప్ డీకి సంబంధించి మెజార్టీ పోస్టులన్నీ కూడా మనకి ఇలాగే ఉంటాయి అనమాట. ఐటీ ప్లస్ ఎన్ఎస్ అని ఉండదు. ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళకి వేరేగా ఉంటాయి, ఓన్లీ రైల్వే అప్రెంటిస్ వాళ్ళకి. అలాగే మామూలు వేరే కంపెనీలు ఎన్ఎస్సి ఐటీఐతో సమానం అవుతుంది కాబట్టి వాళ్ళకి అలాగే ఐటీఐ వాళ్ళకి ఒకటి అనమాట. వాళ్ళ ఐటీఐతో సమానం. వాళ్ళు ఒకవేళ ఐటీఐ చేయకపోయినా ఎన్ఎస్సి వేరే కంపెనీలు చేస్తుంటే ఒకవేళ రైల్వేలో ఉంటే వాళ్ళు వేరే కేటగిరీ మన కేటగిరీలోకి వచ్చేస్తారు. సీసీఏ 20% రిజర్వేషన్ అదనమాట. దానికి దీనికి మన నెక్స్ట్ అలాగే ఉంటాయి. కాకపోతే ఓన్లీ సీసీఐకి అలాగే ఉండవు అనమాట. వాళ్ళకి అవ్వాలని అలాగే ఉండదు. మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే బ్రదర్ అప్కమింగ్ కన్సిడర్ 1/3 ఎన్ఏసి 1/3 ఇక్కడ నుండి అలాగే ఉంటుంది. ఇక్కడ నుండి అన్ని గ్రూప్ డీలకి అలాగే ఉంటుంది. ఇంకేమైనా మోడిఫికేషన్ చేస్తే పెంచచ్చు కానీ ఇంకా దానికన్నా తగ్గించేది లేదు. తగ్గిస్తే అది చాలా ఇంకోలా ఉంటుంది అప్పుడు పరిస్థితి. నెక్స్ట్ బ్రదర్ సీసీఏ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉంటాయి? సీసీఏ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ 20% మనకు ఉంటాయి. వాళ్ళు ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తున్నారు దాన్ని బట్టి మన పోస్టులు ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎన్ని పోస్టులు ఉంటాయంటే మనం ఎలా చెప్పగలం? వాడు ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారో ఎవరు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇప్పటి వరకు దివానా లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐఎమ్ ఆల్సో సీసీఏ. చూడండి నేను బోల్డ్ వీడియోలు చేశాను కదా ముందు, ఒక అతను చూడండి ఎలా కామెంట్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో సీసీఏ. మా వర్క్షాప్లో అందరికీ 97+% ఇచ్చారు. గాయస్ ఈసారి అంత తక్కువ కట్ ఆఫ్ ఉండదు, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఇది ఒక చిన్న మీకు మంచి ముందు నుండే చూసుకోవాల్సిన విషయం అనమాట. ఇది మీరు చూడకపోతే మాత్రము ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఇది 97 అలాంటిది మీకు ఎంతమంది ఎక్కడెక్కడ చేసి ఉంటారు ఎంత ఇది మొత్తం 97% అంటే అప్రాక్సిమేట్ 32 మార్క్స్ వరకు వచ్చేస్తాయి నాకు తెలిసి మొత్తం. ఇది కార్పెంటర్కి సీసీఐ ఉంటుందా? రైల్వేలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బోల్డ్ జోన్స్లో చాలా తక్కువ జోన్స్లో ఉండదు నాకు తెలిసి. పెద్ద జోన్స్లో అన్నింటిలో కార్పెంటర్ ఉంటుంది.
మాతో సీసీ ఈ సంబంధం లేదు మనకి. ఈసారి ఐటీ క్వాలిఫికేషన్ కూడా కట్ ఆఫ్ 40 to 45 మధ్యలో ఉంటుందా అది మనం చెప్పలేము. అది ఐటీ పెట్టిన మాత్రం తక్కువ మంది లేరు. అప్రెంటిస్కి ఎంతమంది వచ్చేస్తున్నారు భయం వేస్తుందంటే, ఐటీ ప్రతి ఒక్కరు ఐటీ చేసాం, అప్పుడు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళకుండా కూడా చాలామంది మనకు తెలుసు కదా, అలా కట్టి సర్టిఫికేట్లు అన్నీ సంపాదించున్నారు. దాన్ని మనం చెప్పలేము. ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద అడగండి, నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.